ప్రాచీన ధర్మం ప్రకారం వెలివాడలో ఉన్న వాళ్ళు అస్పృశ్యులు తపస్సు చేయడానికి కానీ రాజులకు కావాల్సిన విద్య ఏదైతుందో ఆర్చన విలువిద్య కానీ నేర్చుకోవడానికి వీల్లేదు, అది నిషిద్ధం. అందుకే శంభూకుని చంపేది, ఏకలవ్యుని బొటనవేలును తెగనరికదు. కానీ ఆధునిక సమాజంలో కూడా వాళ్ళ ప్రయారిటీ మారింది. బాగా తెలివివంతులయ్యి వీళ్ళను మానసికంగా బానిసలను చేసుకుంటే సరిపోతుంది అనే నేపథ్యంతో మాతాగురికి చదువు చెప్పి ఆయన విద్యాంతం నేర్పుతాడు. చెప్పి నువ్వు ఒక అస్పృశ్యునివి అనేది కూడా చెప్తాడు. అస్పృశ్యుడు అనేది చెప్పడమే కాదు, తను పుట్టి పెరిగిన తల్లిదండ్రుల్ని కానీ స్నేహితులను కానీ వాళ్ళ కులం వాళ్ళని కానీ అందరిని ద్వేషించే విధంగా ఆయనకు ఊరికొస్తాడు ఈ రోజు. మరి ఎట్లా నేను అస్పృశ్యుని కదా, నాకు ఎట్లా మోక్షం ఎట్లా అంటే అందరూ గౌరవించే విధంగా నీకు మంత్రోపదేశం చేస్తా, తపస్సు చేసుకోమంటే మంత్రోపదేశం చేసిన తర్వాత పోయి తపస్సు చేస్తా. తపస్సు చేస్తున్నప్పుడు మాతాగురికి బయటి ప్రపంచానికి సంబంధాలు ఉంటాయి. బయటి ప్రపంచం లోపల అదే గిరిజన సమాజం లోపల జరుగుతున్న వార్తలు, నాగరికులు వచ్చి చేస్తున్న విధ్వంసం ఇవన్నీ ఆయనకు తెలుస్తుండే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడిపోతుంటారు. అవి తెలిసిన తర్వాత నేను మరి మా గురువు గారితో మాట్లాడుకుంటే ఎట్లా అని గురువు దగ్గరికి వస్తాడు. గురువు దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తున్నాడు, మరి అజ్ఞానం కాదా నాగరికులని